A can do 20% of the work in 4 days. B can do 33 1/3% of the same work in 10 days. They worked together for 9 days. C completed the remaining work in 6 days. In how many days will B and C together complete 75% of the work do? ఏ అనే పర్సన్ 20% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి 4 days టైం పడితే 100% ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 20 × 5 కాబట్టి 20 days టైం పడుతుంది. బి అనే పర్సన్ ఒక వర్క్ 33 1/3% కంప్లీట్ చేయడానికి 10 days టైం పడితే 100% కంప్లీట్ చేయడానికి 30 days టైం పడుతుంది. ఏ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 20 days, బి అనే పర్సన్ అదే వర్క్ని కంప్లీట్ చేయడానికి 30 days. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 20 30 అనేది 60. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది? ఏ ఎఫిషియన్సీ 60/20 అంటే 3. బి యొక్క ఎఫిషియన్సీ 60/30 అంటే 2 అవుతుంది. ఇక్కడ దే వర్క్ టుగెదర్ ఫర్ 9 days. వీళ్ళ 1 day ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 3 + 2 అంటే 5 units అవుతుంది. దే వర్క్ టుగెదర్ ఫర్ 9 days అంటున్నాడు. 9 days వర్క్ చేస్తే 9 × 5 45 units వర్క్ కంప్లీట్ అవుతుంది. ఏ ప్లస్ బి ఇది. టోటల్ వర్క్ యూనిట్ 60. రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది? 60 - 45 విల్ బి ద 15 units. ఈ 15 units వర్క్ను సి కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 6 days. రిమైనింగ్ వర్క్ 15 unitsను సి అనే పర్సన్ 6 daysలో కంప్లీట్ చేస్తే టోటల్ 60 units కదా. 60 unitsకి ఎంత? 60 × 6/15. 15 1 15 4 4 6 24 days. ఇక్కడ ఏ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 20 days పడుతుంది. బి అనే పర్సన్ కంప్లీట్ చేయడానికి 30 days టైం పడుతుంది. సి అనే పర్సన్ కంప్లీట్ చేయడానికి 24 days టైం పడుతుంది. ఇక్కడ ఏ ఎఫిషియన్సీ మనకు తెలుసు. ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. బి ఎఫిషియన్సీ 2. సి ఎఫిషియన్సీ 60/24 అంటే 2.5. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇన్ హౌ మెనీ డేస్ విల్ బి అండ్ సి టుగెదర్ కంప్లీట్ 75% ఆఫ్ ద వర్క్ డూ అన్నాడు. టోటల్ వర్క్ 60%, 60 units. 60 unitsలో 75% 60 × 75/100. మనకు బి అండ్ సి అన్నాడు. బి అండ్ సి ఎఫిషియన్సీ ఎంత? 2 + 2.5 అంటే 4.5. 23 25 5 1 5 15 15 3 45/4.5 4.5 10 అంటే బి ప్లస్ సి ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 10 days టైం పడుతుంది.